హిటాచీ కానీ ఎల్జీ కానీ బొక్కిచ్చారు. వాళ్ళది ఏంటంటే ఆన్ పేపర్ ఆ ఆర్టికల్ ఈ ఆర్టికల్ ఆ యూట్యూబర్ వీడియో చూసి స్క్రిప్ట్ ప్రిపేర్ చేసే వాళ్ళ వీడియోలు అలానే ఉంటాయి. తీసుకోకండి, కక్కుర్తిపడి తీసుకుంటే అర్థమైపోయింది మ్యాటర్. దానికి బొక్క ఉంటుంది. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చా కూడా సిల్లీ మిస్టేక్ చేస్తే సిల్లీ పెల్లోస్ అని అంటారు. హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్, మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్స్. ఫ్రెండ్స్, మీరు కనుక 2025లో ఒక ఏసీ కొనాలని ప్లాన్ చేస్తే మాత్రం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. కంపల్సరీ చెప్తున్నాను, తెలుగులోనే కాదు వేరే ఏ లాంగ్వేజ్లో కూడా ఇటువంటి కంటెంట్ మీకు ప్రొవైడ్ చేయరు. 100% ఈ వీడియో చూసాక మీరు 100% సాటిస్ఫాక్షన్తో మీరు వెళ్తారు. ఆ గ్యారంటీ నాది. బట్ మీ నుంచి నాకు కావాల్సిన గ్యారంటీ ఏంటంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. దెన్ ఓన్లీ మీకు అసలు ఏసీ అంటే ఏంటి, ఏసీ తీసుకోవాలంటే ఎవరో చెప్పింది కాకుండా మీ అంతటి మీరు అట్లీస్ట్ ఆన్ పేపర్ మీరు సెలెక్ట్ చేయగలుగుతారు. బట్ అది కరెక్టా కాదనేది వీడియో ఎండ్లో మనం మాట్లాడుకుందాం. సో కంపల్సరీ ఇన్ని సంవత్సరాలుగా 2021 నుంచి మొదలు పెడితే 2025 వరకు లాంచ్ అయిన ఈచ్ అండ్ ఎవ్రీ మోస్ట్ ఆఫ్ ది బ్రాండ్స్ నుంచి మీరు చూడొచ్చు. ఇన్ని థంబ్నెయిల్స్ ఇవన్నీ కూడా మేము టెస్ట్ చేశాక ఏసీస్ గురించి ప్రాపర్ నాలెడ్జ్ నాకు ఉంది కాబట్టి విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో నేను మాట్లాడతాను. మీకు తెలుసు, యూట్యూబ్లో మీరు బెస్ట్ ఏసీ 2025 కొడితే తెలుగులోనే ఒక 3-4 చాలా మంది వీడియోస్ చేస్తూనే ఉన్నారు. సో అవన్నీ చూడండి, నేను చూడొద్దనట్లేదు. బట్ అల్టిమేట్గా రివ్యూ చూసి ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఏం రివ్యూ చేసేవాళ్ళు కాదు. సేమ్ ఇప్పుడు నేను మీకు ఇచ్చే నాలెడ్జే వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు ఆన్ పేపర్ సెలెక్ట్ చేసి ఇది బెస్ట్ అని మీకు చెప్తారు. సో ప్రాక్టికాలిటీలో కూలింగ్ టెస్ట్ వేరు ఉంటుంది, బిల్డ్ క్వాలిటీ వేరు ఉంటుంది, స్వింగ్ అయ్యేటప్పుడు ఏదైతే బ్లేడ్స్ ప్రాపర్గా అవుతున్నాయా లేదా, కాపర్ క్వాలిటీ ఎలా ఉంది, కాపర్ పైప్ క్వాలిటీ ఎలా ఉంది, ఫిన్స్ ఎలా ఉన్నాయి, ఇలా నాయిస్ నిజంగా వాళ్ళు చెప్పింది క్లెయిమ్ అవుతుందా లేదని ప్రతి ఒక్కటి మేము టెస్ట్ చేసి చెప్తాం. కాబట్టి కంపల్సరీ రివ్యూస్ చూడండి. అండ్ మన ఛానల్ అన్ని 2025లో వచ్చిన మోడల్స్ అన్ని రివ్యూస్ మన ఛానల్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి అవన్నీ చెక్ చేసుకోండి. అన్బాక్సింగ్ వీడియోస్ అన్నేమో మీకు టెక్ రిపోర్ట్ తెలుగు ఈ ఛానల్లో ఉంటాయి. రివ్యూ వీడియోస్ అంటే ఆఫ్టర్ 15-20 డేస్ యూజ్ చేసిన తర్వాతకి వచ్చే వీడియోస్ అన్ని మీకు బయింగ్ ఎట్ తెలుగు ఛానల్ ఉంటాయి. ఈ 2 వీడియోస్ చూడండి. మీరు ఏ ఏసీ ఫిక్స్ అవుతారో ఆ ఏసీ రివ్యూ చూసాకే పర్చేస్ చేయండి. నా వీడియో చూసినా పర్లేదు, ఇతరుల వీడియో చూసినా పర్లేదు. వాళ్ళ వీడియోలో మీరు ఏదైతే ఏసీ ఫిక్స్ అయ్యారో ఆ ఏసీ ఈ అన్న ఇది బెస్ట్ అని చెప్తున్నాడు, ఈ అన్న ఇది బెస్ట్ అని చెప్తున్నాడు, నేను ఒకటి ఫిక్స్ అయ్యా అంటాం కదా. మనం ఫిక్స్ అయ్యాక రివ్యూ కొట్టి తెలుగులో మన ఛానల్లో రివ్యూ ఉంటుంది. రివ్యూ చూసి డెసిషన్ అయితే తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే బెస్ట్ ఏసీస్ మేము ఆల్రెడీ టెస్ట్ చేసాం కాబట్టి కొన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటే ఒకవేళ మీరు పర్చేస్ చేయాలని చెక్ చేసుకోండి. బట్ బెస్ట్ ఆఫ్ వీడియో ఒకటి ఉంటుంది కదా, ఏది కొనాలి 1.5 and 5 స్టార్, 1.5 and 3 స్టార్ ఏది కొనాలని మన ఛానల్లో రివ్యూస్ ఉంటాయి. ఈ వీడియో షూట్ చేసే టైంకి మాది ఇంకా టెస్టింగ్ కొనసాగుతుంది. పానాసోనిక్, హిటాచీ, సామ్సంగ్, బ్లూ స్టార్, ఎల్జీ వీటన్నిటి మధ్య ఆఫ్టర్ టెస్టింగ్ మేము వీడియో చేస్తాం. ఒకవేళ ఈ వీడియో మీరు ఆఫ్టర్ మార్చ్లోనో చూస్తుంటే, ఇది ఫెబ్లో కదా రికార్డ్ చేస్తే, మార్చ్లో చూస్తుంటే ఆ వీడియో వచ్చుంటే ఫస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో అదే ఉంటుంది. ఫస్ట్ లింక్ మీకు ఫస్ట్ కామెంట్ పిన్ చేసి అదే ఉంటుంది. ఆ వీడియో చూస్తే మీకు ఇంకే వీడియో అవసరం లేదు. తెలుగే కాదు ఏ లాంగ్వేజ్లో బెస్ట్ ఏసీ మీ ఇంటికి మీరు తీసుకెళ్ళగలుగుతారు. ఇది అసలు విషయం. ఇంకా ఓపిక్గా మీరు వినాల్సిందంటే అసలు మనం ఇంట్లోకి ఒక ఏసీ పర్చేస్ చేయాలి. మొట్టమొదటిగా మన బ్రెయిన్లోకి వచ్చే డౌట్ ఏంటి, మార్కెట్లో 1 టన్ ఉంది అంటున్నారు, 1.5 టన్ అంటున్నారు, 2 టన్ అంటున్నారు, 0.8 టన్ అంటున్నారు, ఏది తీసుకోవాలరా బాబు అని ఫస్ట్ ఒక కన్ఫ్యూజన్. మన రూమ్ సైజ్ తెలుసు కదా, రూమ్ సైజ్ అంటే ఫీట్స్, అడ్డంగా నిలువుగా ఫీట్స్ ఉంటాయి కదా, వాటిని ఇంటూ చేస్తే ఇప్పుడు 10x10 రూమ్, 10 ఫీట్స్ ఇలా 10 ఫీట్స్ ఇలా ఉంటే 10x10 రూమ్ అంటే 10 x 10 100 స్క్వేర్ ఫీట్ అనమాట. అది 100 స్క్వేర్ ఫీట్ రూమ్. అలా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మీ రూమ్ సైజ్ విడ్త్ ఎంత, లెంత్ ఎంత అనే దాన్ని బట్టి ఇంటూ చేసుకొని మీ రూమ్ సైజ్ వస్తుంది. రూమ్ సైజ్కి తగ్గట్టుగా తీసుకోవాలి. ఒకవేళ మీ రూమ్ సైజ్ 110 స్క్వేర్ ఫీట్లు, 110 స్క్వేర్ ఫీట్ కంటే తక్కువ ఉందనుకుంటే 1 టన్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్, సఫిషియంట్. మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. 1 టన్ మీరు ఆరామ్సే తీసుకోవచ్చు. లేదు మోర్ దాన్ 110 స్క్వేర్ ఫీట్స్ అప్ టు 150 స్క్వేర్ ఫీట్స్, 110 నుంచి 150 మధ్యలో ఉంటే మీకు 1.5 టన్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. బట్ ఇక్కడ కూడా ఒకటి ఏంటంటే యాక్చువల్గా 180 స్క్వేర్ ఫీట్ వరకు కూడా 1.5 టన్ వాడచ్చు. అది మీకు ఫర్దర్గా చెప్తాను. బెస్ట్ ఎనీ ఏసీ 110 నుంచి 150 స్క్వేర్ ఫీట్ మధ్య రూమ్లో 1.5 టన్కి వెళ్ళండి. లేదు 150 లేదా 160 నుంచి 180 మధ్య స్క్వేర్ ఫీట్ ఉన్న రూమ్ కూడా 1.5 టన్ వెళ్ళొచ్చు. బట్ హెవీ డ్యూటీ మోడల్స్, మీకు బ్లూ స్టార్లో హెవీ డ్యూటీ మోడల్ వస్తుంది, హిటాచీలో హెవీ డ్యూటీ మోడల్ వస్తుంది, లేదంటే డైకి నార్మల్ మోడల్ కూడా మీరు తీసుకోవచ్చు. సో దట్ అలా కొన్ని మోడల్స్ ఉంటాయి. వాటన్నిటికి సంబంధించింది హెవీ డ్యూటీ ఏసీస్ అని నేను కింద పెడతాను. మీకు స్క్వేర్ ఫీట్ వైజ్గా ఏది తీసుకోవచ్చు అనేది అక్కడ నుంచి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. బెటర్ కంపారిజన్ వీడియో చూస్తే ఇంకాస్త డీటెయిల్డ్గా ప్రతి ఏసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు చెప్తాను. సో దట్ ఇక 180 స్క్వేర్ ఫీట్ కంటే ఎక్కువ ఉందంటే నా సజెషన్, మీరు మార్కెట్లో ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఓపెన్ చేస్తారు, ఒక అన్న 150 స్క్వేర్ ఫీట్ వరకు మీకు 1 టన్ సరిపోద్ది అంటాడు, ఒక అన్న 120 స్క్వేర్ ఫీట్ వరకు మీకు 1 టన్ సరిపోద్ది అంటాడు. సో ఒక అన్న ఇంకోటి చెప్తాడు,
వెబ్లోకి వెళ్తే ఇంకోటి చెప్తాడు. వాళ్ళెవరు వాడినోళ్ళు కాదు. వాడినోడుగా నేను చెప్తున్నాను. నేను చెప్పిన తరీకాలో తీసుకుంటే మీకు సమ్మర్లో కానీ వింటర్లో కానీ ఏ సీజన్లో అయినా సరే మీకు ఎంత పీక్ సమ్మర్ ఉన్నా 55 degrees బయట ఉన్నా సరే మీకు ప్రాబ్లం రాదు. నేను చెప్పిన మెజర్మెంట్ తీసుకుంటే అది మాది ప్రాక్టికల్. వాళ్ళది ఏంటంటే ఆన్ పేపర్ ఆ ఆర్టికల్ ఈ ఆర్టికల్ ఆ యూట్యూబర్ వీడియో చూసి స్క్రిప్ట్ ప్రిపేర్ చేసే వాళ్ళ వీడియోలు అలానే ఉంటాయి. లేదంటే వాళ్ళ టెస్టింగ్లో వాళ్ళకు కూడా అర్థమవుతుంది. బట్ ఏమో ఇట్స్ ఓకే ఫైన్. ఇక దాని గురించి మీకు క్లారిటీ వచ్చింది కదా, ఎంత కెపాసిటీ తీసుకోవాలి ఇక్కడ మనకి అర్థమైపోయింది. కెపాసిటీ ఫిక్స్ అయినాక అసలు మార్కెట్ దందా, మీకు ఎవరు చెప్పని దందా ఏంటంటే మార్కెట్లో యాక్చువల్గా 1.5 ton కెపాసిటీ అంటే ఎన్ని వాట్స్ ఉండాలో తెలుసా మీకు? ఏసీ మీకు వచ్చే ఏ ఏసీ మీదనే ఇట్లా ఒక స్టార్ లేబుల్ వస్తుంది, ఐసీర్ స్టార్ లేబుల్ అని చెప్పేసి. ఆ స్టార్ లేబుల్లో మీకు 100% కూలింగ్ కెపాసిటీ ఇది కనిపిస్తుంది కదా, దాని పక్కన ఎన్ని వాట్స్ అనేది అక్కడ మెన్షన్ చేస్తుంది కదా. అక్కడ 5280 అంటే 5280 వాట్లు ఉన్నది మాత్రమే పర్ఫెక్ట్ 1.5 ton ఏసీ. మరి ఎల్జీ సామ్సంగ్ చూస్తే మనకి 5000 వాట్స్తో తీసుకొస్తుంది, విచ్ ఈజ్ యాక్సెప్టబుల్ నన్ను అడిగితే, చాలా బెటరే నన్ను అడిగితే. డైకిన్ చూస్తే మీకు పర్ఫెక్ట్ 1.5 ton వస్తుంది. హిటాచి మోర్ దెన్ 1.5 ton కెపాసిటీతో వస్తుంది. అండ్ అలానే వీటన్నిటితో పాటు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొన్ని బ్రాండ్స్ లైక్ ఇప్పుడు మీరు ఈ గోద్రేజ్ ఏసీ చూడండి, ఈ హెయిర్ ఏసీ చూడండి, ఈ వర్ల్పూల్ చూడండి, ఈ మూడింటి కూలింగ్ కెపాసిటీ ఎంత ఉంది ఇక్కడ మీకు? 4800 వాట్స్ అంటే లెస్ దెన్ 5 watts. నన్ను అడిగితే 4800 వాట్స్ అంటే ఇట్స్ 1.41 ton 1.4 ton కెపాసిటీతో వస్తుందన్నమాట. సో పేరు 1.5 ton, బట్ వాస్తవానికి అది కాదు. సో దట్ ఇవన్నీ వాడిన వాళ్ళకే తెలుస్తాయి అండ్ ఏసీల మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అన్నమాట. అందుకని మీకు ఈ నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తున్నాను. 1.5 ton రాసున్న ప్రతి ఏసీ 1.5 ton కాదు. ఈ క్యారియర్ ఇంకా దారుణం 3500 వాట్స్తో తీసుకొచ్చి 1.5 ton అని చెప్పేసి అమ్ముకుంటున్నారు. సో ఇలా ఆన్ పేపర్ స్పెక్స్ లేకపోతే అమెజాన్లోకి వెళ్ళి టైటిల్లో చూసేసి 1.5 ton 5 star అని మీరు తక్కువ ప్రైస్కి వస్తుంది కదా, 35,000కే వస్తుంది అనేది కొనేసారనుకోండి, నో యూస్. మీ రూమ్ సైజ్ 150 ఉంటుంది నేను చెప్పిన దాన్ని బట్టి, 150 అని చెప్పేసి ఫిక్స్ 150కి అన్న 1.5 ton తీసుకున్నాడు, ఫిక్స్ అయిపోయారు. పోయి అక్కడికి వెళ్ళి 3500 వాట్స్ ఉన్న ఏసీ పర్చేజ్ చేశారనుకోండి, నేను చెప్పింది కరెక్ట్గానే విన్నారు, మీరు విన్నది కరెక్ట్గానే విన్నారు, 1.5 ton దగ్గర ఆగిపోయారు అనుకోండి ఫర్ సపోజ్, మీరు అదే కొంటారు. నేను చెప్పిన కూలింగ్ సరిపోదు. సో దట్ ప్రాపర్గా 100% కూలింగ్ కెపాసిటీ ఎంత ఉందని చూసుకోండి. మినిమం 5000 వాట్స్ కూలింగ్ కెపాసిటీ లేని ఏ ఏసీ మీరు కొనకండి. నేను అసలు రివ్యూ చేసేటప్పుడు ఒక తరీకా ఉంటుంది. మీకు ఇన్ని కొన్నాను కదా, నేను ఒక 5-6 మోడల్స్ 2025 మోడల్స్ కొన్నాను కదా, మిగతా ఎందుకు కొనలేదని అడిగే వాళ్ళకి అదే ఈ గోద్రేజ్ కానీ, హెయిర్ కానీ, వర్ల్పూల్ కానీ, ఈ క్యారియర్ కానీ కొనడానికి రీజన్, కొనకపోవడానికి రీజన్ ఏంటంటే లెస్ దాన్ 5000 వాట్స్. ఇంకా అది ఆన్ పేపరే చెత్తగా ఉంటే ఆన్ పేపర్ అస్సలు బాగోదు. ఆన్ పేపర్లోనే కొన్నిసార్లు డెలివర్ చేయలేకపోతున్నాయి. సో దట్ నా క్లియర్ సజెషన్, కూలింగ్ కెపాసిటీ చూసుకోండి. అది ఆ తర్వాతకి డెసిషన్ తీసుకుంటే అయిపోయింది. 1.5 ton అని ఫిక్స్ అయ్యాను. కూలింగ్ కెపాసిటీ నేను అన్నట్టే 5000 వాట్స్ లేదా అంతకంటే ఎక్కువ బెటర్ ఉన్నదాన్నే మేము తక్కువ ప్రైస్లో వచ్చేసి సెలెక్ట్ చేసుకున్నాం. కానీ బ్రాండ్ ఏది తీసుకోవాలన్నా ఇది కూడా పాయింటే కదా. యూజువల్గా బ్రాండ్ చాలా మ్యాటర్స్. చాలామంది ఏంటంటే మా ఇంట్లో ఎల్జీ ఏసీ ఉంది, ఎల్జీ టీవీ ఉంది, ఎల్జీ రిఫ్రిజిరేటర్ ఉంది, ఎల్జీ వాషింగ్ మిషన్ ఉంది, నేను ఏసీ కొంటే ఎల్జీయే కొంటాను. సామ్సంగ్ విషయానికి వస్తే మా ఇంట్లో అన్ని సామ్సంగ్ ఉన్నాయి, సామ్సంగే కొంటాను. బట్ నా సజెషన్ ఇక్కడ ప్రొడక్ట్ కేటగిరీ టు కేటగిరీ బ్రాండ్ వేరీస్. అఫ్ కోర్స్ మీకు సామ్సంగ్ ఎల్జీ బెటర్ మీకు అప్లయన్సెస్లోకి వస్తాయి. బట్ ఏసీస్లోకి వచ్చేసరికి వీటికంటే కూడా ప్రీమియం బ్రాండ్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ టీవీలోకి వస్తే సామ్సంగ్ అండ్ ఎల్జీ కంటే కూడా ప్రీమియం టీవీస్ మీకు సోనీలో దొరుకుతాయి. అలానే కేటగిరీ టు కేటగిరీ బ్రాండ్స్ వేరీ అవుతుంటాయి. ఫర్ సపోజ్ మీకు నేను చెప్పేది ఇక్కడ, మీరు ఒక బ్రాండ్ చూస్ చేసుకోవాలంటే దెర్ ఈస్ 3 categories. ఫస్ట్ వన్ ప్రీమియం ఏసీస్, సెకండ్ వన్ నార్మల్ బెస్ట్ ఏసీస్ అనుకోవచ్చు, థర్డ్ వన్ బడ్జెట్ కేటగిరీ. సో ఫస్ట్ ప్రీమియం ఏసీ కేటగిరీలో మీకు డైకిన్ వస్తుంది, హిటాచి వస్తుంది, మిష్బూషి వస్తుంది, అండ్ దాంతోపాటు ఓ జనరల్ వస్తుంది. ఈ 4 brands ప్రీమియం బ్రాండ్స్. అంటే వాళ్ళు ప్రొడక్ట్ క్వాలిటీ, సర్వీస్ గురించి మాట్లాడలేదు. ఈ 4 brands మీకు విలేజెస్లో ఎక్కువ సర్వీస్ ఇమీడియట్గా, ఇప్పుడు ఎల్జీ వాళ్ళకి ఫోన్ చేస్తే సర్వీస్ ఇష్యూ ఉందంటే నెక్స్ట్ డే రావచ్చు. మేబీ వీళ్ళు ఒక 2 days లేట్గా రావచ్చు, రావడం మాత్రం పక్కా, బట్ 2 days లేట్గా రావచ్చు. ఈ ప్రీమియంనెస్ అనేది ఎక్కడ ఉంటుందంటే ప్రొడక్ట్లో ఉంటుంది. ప్రొడక్ట్ ప్లాస్టిక్ క్వాలిటీ నుంచి, కండెన్సర్ క్వాలిటీ నుంచి, అండ్ ఏదైతే కాపర్ పైప్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో వాటి క్వాలిటీ నుంచి, అండ్ ఎయిర్ త్రో కానీ, కూలింగ్ కానీ. వీళ్ళు 1.5 ton అని చెప్పారంటే 1.5 ton కూలింగ్ కెపాసిటీ మీకు 100కి 100% మీకు వస్తుంది. దట్స్ వై దీస్ బ్రాండ్స్ అనేవి మీకు ప్రీమియం కేటగిరీలోకి వెళ్తాయి. బట్ సర్వీస్ విషయానికి వస్తే మాత్రం నేను ఏ బ్రాండ్ సర్వీస్ని మేము సర్వీస్ టెస్ట్ చేసాం. యాక్చువల్గా అన్ని బ్రాండ్స్కి మీకు ఇక్కడ వాట్సాప్ స్క్రీన్ రికార్డింగ్ ఒక వీలైతే పెడతాను. అన్ని బ్రాండ్స్కి మా దగ్గర ఉన్న ఏసీస్ అన్నిటికీ టక ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్లో అన్నిటికీ మా ఏసీలో కూలింగ్ ఇష్యూ ఉంది, మాకు సర్వీస్ కావాలని అందరికీ నేను పెట్టాను. పెట్టిన 45 minutesలో మాకు ఎల్జీ వాళ్ళు కాల్ చేశారు.
ఆ తర్వాతకి హిటాచి వాళ్ళు కాల్ చేశారు, ఆ తర్వాతకి బ్లూ స్టార్, మిగతా బ్రాండ్స్ అండ్ బై ద ఎండ్ ఆఫ్ ది డే నేను ఆఫ్టర్నూన్ 2 టైంలో చేస్తే ఫస్ట్ రియాక్ట్ అయింది ఎల్జీ అయి ఉండొచ్చు, బట్ బై ఎండ్ ఆఫ్ ది డే అన్ని బ్రాండ్స్ కాల్ చేశారు రేపు మా టెక్నీషియన్ వస్తున్నారు అని చెప్పారు. కొన్ని ఏసీస్లో ఇష్యూ లేదు కాబట్టి నేను వదిలేశాను, కొన్ని ఏసీస్ ఏదో జనరల్ సర్వీస్ అని చెప్పేసి అప్పుడు ప్లేట్ పిరాయించేసి కూలింగ్ ప్రాబ్లం కాదు జనరల్ సర్వీస్ అని చెప్పేసి పానాసోనిక్కి జనరల్ సర్వీస్ చేయించాను, ఎల్జీకి చేయించాను, హిటాచీకి, ఇట్లాంటి వేరియస్ బ్రాండ్స్కి నేను జనరల్ సర్వీసింగ్ చేయించాను. నాకు అర్థమైంది ఏంటంటే 1 డే అటు ఇటు, బట్ సర్వీస్ మాత్రం పక్కా. మెట్రో సిటీస్లో, విలేజెస్లో మేబీ 1-2 days డిలే అవ్వచ్చు. సో దట్ మీరు ప్రొడక్ట్ క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తే ప్రీమియం బ్రాండ్స్ ఆ 4కి వెళ్ళండి. ఇక బెస్ట్ బ్రాండ్స్ విషయానికి వస్తే ఎల్జీ, సామ్సంగ్, పానాసోనిక్, ఈ 3 బ్రాండ్స్ అండ్ బ్లూ స్టార్ కూడా, ఈ 4 బ్రాండ్స్ మీకు కొంచెం బెస్ట్ కేటగిరీలో ఉంటాయన్నమాట. సో ప్రీమియం బ్రాండ్స్ కంటే కొంచెం తక్కువ ఉంటాయి. కూలింగ్లో పెద్ద మీకు ఫరకు కొంచెం అటు ఇటు ఉండొచ్చు, కానీ బట్ రిమైనింగ్ థింగ్స్లో ఈ బ్రాండ్స్ కూడా చాలా మంచి బ్రాండ్స్. ఎక్కువగా మన ఇండియన్స్ కన్జ్యూమ్ చేసేది అంటే కన్సిడర్ చేసేది ఈ బ్రాండ్స్, ఎల్జీ, సామ్సంగ్, పానాసోనిక్, బ్లూ స్టార్ ఇట్లాంటివి. అండ్ ఇక బడ్జెట్ కేటగిరీస్ ఉంటాయి, లైక్ మీకు వోల్టాస్ ఉంటుంది, క్యారియర్ ఉంటుంది, అండ్ దాంతోపాటు మీకు లాయిడ్ ఉంటుంది, వేరియస్ బ్రాండ్స్ ఇలా మీకు చూడడానికి ఉంటాయి. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుని ఇవి పర్చేస్ చేసే ముందు ఎటువంటి తక్కువ ప్రైస్లో వస్తున్నాయి కదని కొన్నిసార్లు కూలింగ్ కెపాసిటీ చూసుకోండి. కూలింగ్ కెపాసిటీ కొన్నిసార్లు తక్కువ ఉండొచ్చు, ఇందాక నేను చెప్పినట్టుగా తక్కువ ప్రైస్లో వచ్చి ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కువ కూలింగ్ కెపాసిటీ ఇస్తూ ఈ బ్రాండ్స్లో మీకు దొరికితే మీరు వీటిని కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, ఇవాళ దుకాణం పెడతారు, ఒక నెల లేదా 2-3 సంవత్సరాల తర్వాత దుకాణం ఎత్తిపోయేవాళ్ళు. అలాంటి దుకాణం ఎత్తేసే బ్రాండ్ షోలకి వెళ్ళకండి. ఎందుకు అంటే ఏసీ సర్వీస్ మీకు నార్మల్ మన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరితో అయినా ఏసీ సర్వీస్ చేయించుకోవచ్చు, బట్ ఏదైనా పార్ట్ డ్యామేజ్ అయితే ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? ఫ్రమ్ ద బ్రాండే కదా రావాల్సింది. దుకాణం రియల్మీ, టెక్ లైఫ్ అని ఇంకేదో బ్రాండ్స్, నామ్కే వాస్తు బ్రాండ్స్, హైసెన్స్, కీసెన్స్ ఇట్లాంటివన్నీ వచ్చి పెడతారు. వాళ్ళు ఒక ట్రయల్ అనుకోండి, అది వర్కౌట్ అయితే ఉంటారు, వర్కౌట్ కాకపోతే ఎత్తేసుకొని పోతుంటారు. ఎత్తేసిపోయారనుకోండి, మీ ఏసీ ఖరాబ్ అయింది అనుకోండి, పార్ట్స్ ఎక్కడి నుంచి తెస్తారు? సో కొంచెం మినిమం నేను చెప్పిన బడ్జెట్ కేటగిరీ బ్రాండ్స్ నుంచి స్టార్ట్ చేయండి. లాయిడ్ చాలా సంవత్సరాల నుంచి ఉంది, వోల్టాస్ చాలా సంవత్సరాల నుంచి ఉంది, బ్లూ స్టార్ ఇవన్నీ చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి. వీటికి వెళ్ళండి మినిమం. కుదిరితే ఎల్జీ, సామ్సంగ్, లేదంటే డైకిన్, హిటాచి, మిత్సుబిషి, ఓ జనరల్, అలా కేటగరైజ్ చేసుకోండి అకార్డింగ్ టు యువర్ బడ్జెట్. బ్రాండ్ అనేది మీ పిండి కొద్ది రొట్టె అంటారు కదా, మీ దగ్గర ఎంత పిండి ఉంటే దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. బ్రాండ్ అయిపోయింది. అసలు కథ ఏంటంటే ఇప్పుడు ఇన్వర్టర్ వర్సెస్ నాన్ ఇన్వర్టర్. ఆబ్వియస్లీ ఇప్పుడు నాన్ ఇన్వర్టర్ కనుమరుగైపోయినాయి, కనిపించట్లేదు. బట్ మీకు టెక్నాలజీ చెప్తాను. నాన్ ఇన్వర్టర్ అంటే ఏంటంటే అవుట్డోర్ యూనిట్లో ఒక ఫ్యాన్ ఉంటుంది కదా, ఆ ఫ్యాన్ కంటిన్యూస్గా ఆన్ అయితే ఒకటే స్పీడ్లో తిరుగుతుంది. ఫ్యాన్కి 5 స్పీడ్ ఒకటే ఉంది, వేరే స్పీడ్ లేదన్నట్టు ఒకటే స్పీడ్లో తిరుగుతూ ఉంటుంది. ఆన్ అవుతుంది, మీరు 24 పెట్టారనుకోండి 22 degrees వరకు రూమ్ని కూల్ చేస్తుంది. ఆ బయట తిరిగే ఫ్యాన్ ఆఫ్ అయిపోతుంది. దట్స్ ఇట్. ఆఫ్ అయినాక ఆబ్వియస్లీ రూమ్లో టెంపరేచర్ మళ్ళీ పెరుగుతుంటుంది కదా, పెరుగుకుంటూ 26కి రాగానే మళ్ళీ ఆ ఫ్యాన్కి ఇండికేషన్ వెళ్తుంది, అలాగే రూము 26 degreesకి వచ్చింది అనగానే మళ్ళీ ఎగ్దమ్ తిరిగి మళ్ళీ 22కి తీసుకొస్తుంది. ఇక్కడ 2 డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఒకటి, ఫ్యాన్ ఆన్ ఆఫ్ అవడం వల్ల ఎక్కువ పవర్ బిల్ అక్కడే వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కంప్రెసర్ ఆన్ ఆఫ్ అవ్వకూడదు, అయితే ఎక్కువ పవర్ బిల్ వస్తుంది, ఎక్కువ లోడ్ పడి ఇనిషియల్ లోడ్. సెకండ్ థింగ్, టెంపరేచర్ మీరు అబ్జర్వ్ చేసి మీరు పెట్టింది 24, బట్ ఏం జరుగుతుంది 22 to 26 ఫ్లక్చువేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది నాన్ ఇన్వర్టర్ ఏసీలో. దట్స్ వై నాన్ ఇన్వర్టర్ అనేది కొంచెం నేను సజెస్ట్ చేయను. బట్ ఇప్పటికే మీకు మార్కెట్లో చాలామంది నాన్ ఇన్వర్టర్ తీసుకోండి, లేదంటే ఇన్వర్టర్లో ఎక్కువ ఇష్యూస్ వస్తున్నాయని. ఇన్వర్టర్లో ఇష్యూస్ వస్తుంది నిజమే. ఏం ఇష్యూస్? పీసీబీ ఇష్యూస్. పీసీబీ ఖరాబ్ అయితే మీకు దొరకదు, బాగు చేయలేమని చెప్పేసి లోకల్ మెకానిక్ చెప్తారు. బట్ ప్రతి బ్రాండ్ ఇప్పుడు ఏం ప్రొవైడ్ చేస్తుంది? ప్రతి బ్రాండ్, ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ కాదు, ప్రతి బ్రాండ్ పీసీబీ మీద 5 years వారంటీ ఇస్తుంది. నో టెన్షన్ కదా, పీసీబీ పోతే వాటి తలనొప్పి మన తలనొప్పి కాదు. సో దట్ ఇంతకుముందున్న 1 year పీసీబీ వారంటీ ఇచ్చేవాళ్ళు కాబట్టి ప్రాబ్లం అయింది, ఇప్పుడు ప్రాబ్లం కాదు, మీరు ఆరామ్సే ఇన్వర్టర్కి వెళ్ళొచ్చు. మరి ఇన్వర్టర్ ఏం చేస్తుందంటే మనం 24 పెట్టామా, 24కి వచ్చే వరకు ఆ ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో ఒకసారి తిరుగుతుంది. ఎప్పుడైతే 24 వచ్చిందో ఆ ఫ్యాన్ ఆ 24ని మెయింటైన్ చేయడానికి ఎంతైతే చల్లగాలి పంపించాలో దానికి తగ్గట్టుగా అంతసేపు స్పీడ్ తిరిగిన ఫ్యాన్ కాస్త ఆగిపోకుండా స్లోగా తిరుగుతూ ఆ రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది. దెర్ ఈస్ 2 benefits. ఇక్కడ ఏదైతే 2 problems, ఇక్కడ 2 benefits. ఒకటి, ఆన్ ఆఫ్ ఉండదు, పవర్ తక్కువ వస్తుంది, పవర్ బిల్ అనేది. రెండోది, స్టేబుల్ టెంపరేచర్. మనం ఏదైతే టెంపరేచర్ పెట్టామో ఆ టెంపరేచర్ కొంచెం ఫ్లక్చువేట్ అవుతుంది, మరి 4-5 degrees ఫ్లక్చువేషన్ అనేది ఉండదు, చాలా మినిమల్ ఫ్లక్చువేషన్ ఉంటుంది. సో దట్ ఇన్వర్టర్ ఏసీ ఆల్వేస్ బెస్ట్. మీరు సీజనల్ యూజర్ అవ్వండి, నాన్ సీజనల్ యూజర్ అవ్వండి, ఇన్వర్టర్ ఏసీ బెస్ట్. మీ దగ్గర బడ్జెట్ కాన్షియస్, మేము సీజనల్గానే వాడతాం అని అనుకుంటేనే నాన్ ఇన్వర్టర్కి వెళ్ళండి.
బడ్జెట్ కాన్షియస్ కాదు, మీ సీజనల్గా వాడతాం అనుకున్నా సరే మీరు ఇన్వర్టర్కి వెళ్ళండి. లేదు అసలు మీకు ఏది మ్యాటర్ కాదనుకుంటే ఇన్వర్టర్కి వెళ్ళడం బెస్ట్ ఆప్షన్. నా ఒపీనియన్, నా సజెషన్ అయితే అది. అండ్ ఇదంతా అయిపోయింది. ఏం చేసాం మనం? కెపాసిటీ డిజైన్ చేసుకున్నాం. కెపాసిటీ 1.5 టన్ 1 టన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆ తర్వాతకి కూలింగ్ కెపాసిటీ చూసుకున్నాం. ఆ తర్వాత బ్రాండ్ చూసుకున్నాం. ఆ తర్వాతకి మనం ఇన్వర్టర్ సెలెక్ట్ చేసుకున్నాం. ఫైనల్గా మనకి ఎనర్జీ రేటింగ్ అంటే స్టార్ రేటింగ్, కరెంట్ బిల్ అనేది ఇక్కడే కదా మనకు వచ్చేది. 3 స్టార్ 5 స్టార్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 3 స్టార్లో అన్ని ఏసీస్ అన్నీ తీసుకోండి, పక్కన కంపేర్ చేసి చూడండి ఐసీ లేబుల్స్. హార్డ్లీ మీకు ఒక సంవత్సరానికి ఎన్ని యూనిట్స్ ఖర్చు చేస్తుంది అనేది అక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది అనమాట. సో యూనిట్స్ పర్ ఇయర్ అని. ఇవన్నీ కంపేర్ చేస్తే మీకు హార్డ్లీ 20 to 30 యూనిట్స్ వరకు ఉంటుంది అన్ని బ్రాండ్స్ మధ్య. సేమ్ 5 స్టార్ ఏసీస్ అన్నీ తీసుకోండి, 2025లో వచ్చినాయి అన్నిటి మధ్య చూడండి. మ్యాక్స్ టు మ్యాక్స్ 30 యూనిట్స్ పర్ ఇయర్ డిఫరెన్స్ ఉంటుంది. అఫ్కోర్స్ వాళ్ళు చెప్పిన దానికంటే కొంచెం ఎక్కువ వస్తుంది, వాళ్ళు 50% కెపాసిటీలో టెస్ట్ చేస్తారు కాబట్టి. ఎక్కువ వచ్చినా సరే ఒక 30 to 50 యూనిట్స్, రేర్ కేస్ నేను 50 యూనిట్స్ అంటున్నాను. 5 స్టార్ కానీ 3 స్టార్ కానీ 50 యూనిట్స్ ఫరక్ వచ్చింది అనుకోండి, 50 into 7 రూపీస్ వేసుకోండి. హార్డ్లీ ఎంత అవుతుంది మీకు? 350 రూపీస్ అవుతుంది సంవత్సరానికి. ఆ 350 రూపీస్ కోసం మనం ఆ స్టార్ రేటింగ్లో ఆ యూనిట్స్ చూసే మనం సెలెక్ట్ చేసుకోవాలనేది తప్పు. కూలింగ్ కెపాసిటీ, బిల్డ్ క్వాలిటీ, ఎయిర్ త్రో ఎలా ఉంది, రివ్యూవర్ రివ్యూ చేసి అన్నీ బాగున్నాయా లేదా, ఇందులో ఏం ప్రాబ్లం ఉన్నాయని చెప్పాడనేది బట్టే ఏసీ తీసుకోండి. కానీ ఈ 5 స్టార్లో దీనికి 3 యూనిట్లు ఎక్కువ, దీనికి 3 యూనిట్లు తక్కువ, దీనికి 10 యూనిట్లు ఎక్కువ, దీనికి 10 యూనిట్లు తక్కువ అని తీసుకుంటే అల్టిమేట్గా కూలింగ్ లేనిది ఆ కరెంటు బిల్లు 350 రూపాయలు లేకపోతే 100 రూపాయలు. ఒకవేళ 10 యూనిట్ల డిఫరెన్స్ ఉంది, 30 రూపాయలు, 30 లేదా ఒక 70 రూపాయలు అనుకోండి. ఏం ఫరక్ అవుతుంది? కూలింగ్ లేని దానికి ఏం చేసుకుంటాం? 70 రూపాయల తర్వాత 70 రూపాయలు పెడితే మనకి మంచి ఏసీ వస్తుందా? సో మీరు ఫిక్స్ అవ్వాల్సింది ఒకటే, మీరు సీజనల్ యూజర్, మేము ఎండాకాలంలో కేవలం నైట్ మాత్రమే వాడతాం అనుకునే వాళ్ళు 3 స్టార్కి వెళ్ళండి అంతే. మీరు అప్పుడప్పుడు యూజ్ చేసిన ఎండాకాలం డే అండ్ నైట్ విపరీతంగా యూజ్ చేసిన 5 స్టార్కి వెళ్ళండి. 5 స్టార్లో మాత్రం ఈ పిచ్చి లెక్కలు వేయకండి. వేరే యూట్యూబర్స్ కనుక మీకు అరే ఇది 10 యూనిట్లు ఎక్కువ ఉంది, ఇది 10 యూనిట్లు తక్కువ ఉందని చెప్పేసి మెన్షన్ చేస్తారు కదా, ఆ లెక్కలకి వెళ్ళకండి. వాటి వల్ల ఉపయోగం ఇంత, నష్టం ఇంత. సో అది బ్రెయిన్లో క్లారిటీగా పెట్టుకోండి. వీలైతే 5 స్టార్కి వెళ్ళండి పెట్టుకోగలిగితే, నన్ను అడిగితే. ఎందుకంటే 40,000 ఇప్పుడు చాలా బ్రాండ్స్లో మనకి 5 స్టార్ వస్తున్నాయి విత్ కార్డ్ ఆఫర్స్ ఇవన్నీ కలిపి. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటే చెక్ చేసుకోండి. ఇక ఆ తర్వాతకి ఇంపార్టెంట్ ఫీచర్ 4-way స్వింగ్. లాస్ట్ ఇయర్ బయింగ్ ఏడ్లో కానీ అంతకుముందు బయింగ్ ఏడ్లో కానీ 4-way స్వింగ్ లేకపోతే అసలు ఏసీఏ తీసుకోవద్దు అని చెప్పాను కదా నేను. లాస్ట్ ఇయర్ వరకు ఏంటంటే కొన్ని బ్రాండ్స్ తీసుకురాలేదు, బట్ ఈ ఇయర్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాండ్, ఎస్పెషల్గా ప్రీమియం బ్రాండ్స్, ప్రతి బ్రాండ్ 4-way స్వింగ్ తీసుకొచ్చింది. అంటే మీకు వర్టికల్గా హారిజంటల్గా మీకు స్వింగ్ అవుతుంది. రూమ్లో ఈవెన్గా మీకు కూలింగ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. 10 మంది ఇలా పడుకున్నా ఒక్కడికెళ్ళిపోతున్నారు గాలి అనే ఫీలింగ్ కాకుండా మంచిగా రూమ్లో కూలింగ్ అయితే బరాబర్గా వస్తుంది 4-way స్వింగ్ ఉండడం వల్ల. 4-way స్వింగ్ మస్ట్గా ఉండాలి. ఇంకోటి నాయిస్లో ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది. నాకేంటంటే చెప్పాను కదా మన బయింగ్ ఎయిడ్ వీడియోలో, నేను ఒక సైకోటిక్ ఫెల్లోని, నాకు కొంచెం నాయిస్ వచ్చిన నిద్ర రాదు అనే మెంటాలిటీ నాది. ఎట్ ద సేమ్ టైం మా ఇంట్లోనే వాళ్ళు కామెంట్ పెట్టారు, మా ఇంట్లోనే నాయిస్ వస్తే కానీ పడుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది పర్సన్ టు పర్సన్. నేను నాయిస్ వస్తే చిరాకు వస్తే తక్కువ నాయిస్ వచ్చే తీసుకోండి అని నేను మొన్న వీడియోలో చెప్తే మన వాళ్ళు అన్న నాకు నాయిస్ రాదు, నిద్రే రాదు అని చెప్పేసి కామెంట్ పెట్టారు. ఇట్స్ అప్ టు యూ. బట్ తక్కువ నాయిస్ వచ్చేది, మీకు నాయిస్ కావాలంటే ఫ్యాన్ వేసుకోండి. యాజ్ ఏ రివ్యూవర్గా ఏసీ నుంచి మంచి కూలింగ్ వస్తూ తక్కువ నాయిస్ ఏది వస్తుందో అది నేను బెస్ట్ అని చెప్తాను. సో మీరు ఒకవేళ ఏ ఏసీ పర్చేస్ చేసినా మినిమం అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు 40 dB నాయిస్ ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. అంతకంటే తక్కువ ఉంటే మీకు సైలెంట్ ఆపరేషన్ ఉంటుంది. 40 to 45 కూడా నెగ్లిజిబుల్. 45 dB అనేది కూడా మీకు పెద్ద నాయిస్ అయితే కాదు నన్ను అడిగితే. లిటిల్ బిట్ అది కూడా ఫ్యాన్ స్పీడ్ ఫుల్లో పెట్టినప్పుడు వస్తుంది, నార్మల్ ఆటోలు పెట్టుకుంటే ఎక్కువ రాదు. లేదు మీరు నాలాగానే మరీ నాయిస్ కాన్షియస్, కొంచెం నాయిస్ వచ్చి నిద్ర రాదనుకుంటే మాత్రం ఎల్జీకి వెళ్ళండి, స్ట్రైట్ ఆన్సర్. లేదు నాయిస్లో కొంచెం అటు ఇటు అయినా పర్లేదు అనుకుంటే మాత్రం బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో చూడండి, అందులో మీరు ఏ సార్ట్ ఆఫ్ యూజర్ అనే దాన్ని బట్టి దాంట్లో మీకు సజెస్ట్ చేస్తాను. లెస్ దెన్ 40 dB బెస్ట్ ఆప్షన్. 45 dB వరకు కూడా నెగ్లిజిబుల్, వదిలేయచ్చు. మరి 50-55 dB ఉంటే మాత్రం కొంచెం ఆలోచించండి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇలా మెన్షన్ చేసిన ఏసీస్ అన్నీ కూడా మెన్షన్ చేసింది కరెక్ట్గా ఏ ఏసీ రాలేదు. సామ్సంగ్ 50 dB అన్నారు, అంత నాయిస్ రావట్లేదు టు బి ఫ్రాంక్. హిటాచి 30 dB అన్నారు, 37 dB అన్నారు. ఇన్ఫ్యాక్ట్ మాకు హిటాచి ఎక్కువ నాయిస్ వస్తుంది. రైట్ నో నేను ఎప్పుడు ఏసీ బంద్ చేసుకొని వీడియో చేయను స్టూడియోలో. నా ఎదురుగా హిటాచి ఏసీ ఉంది, దాన్ని నేను బంద్ చేశాను. సామ్సంగ్ ఆన్ చేయొచ్చు, బట్ ఎక్కువగా అది ఆ కార్నర్లో ఉంది, పానాసోనిక్ ఇటు కార్నర్లో ఉంది. సో దట్ కార్నర్లో ఉన్నాయి నాకు పెద్ద ఉపయోగం ఉండదు. కూలింగ్ పెద్ద రూమ్ కదా ఇది, 400 square feet రూమ్. సో కొంచెం చెప్పిన దానికంటే రియాలిటీలో చాలా తేడా వస్తుంది. ఆన్ పేపర్ స్టిల్ కన్సిడర్ చేయండి, బట్ రివ్యూ చూడడం అనేది, అందుకే రివ్యూ చూసుకోనండి. అండ్ స్మార్ట్ ఏసీ అంటే త్రూ యాప్ ఇప్పుడు మనం
ఏసీకి పవర్ ఇచ్చేసి మనం ఇంట్లోంచి వెళ్ళిపోయాం, ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యాం, అక్కడ ఆన్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా ఏసీ ఆన్ అయిపోతుంది. లేదా ఈ డే ఈ టైం టు ఈ టైం ఆన్ అవ్వాలి, ఈ టైంకి ఆఫ్ అవ్వాలి, ఇంత టెంపరేచర్లో ఉండాలనేది సెట్ చేసుకోవచ్చు. అండ్ బ్లూ స్టార్ లాంటి ఏసీస్లో అయితే మనకి ఎంత యూనిట్స్ ఖర్చు చేసాం, ఎన్ని గంటలు నడిచింది, ఎన్ని యూనిట్స్ ఖర్చు చేసింది అనేది చూపిస్తుంది. అంతా జమానా అంతా మారిపోయింది. మీకు డైరెక్ట్గా రావడమే మీకు సామ్సంగ్ ఏసీ స్మార్ట్తో వస్తుంది, పానాసోనిక్ స్మార్ట్తో వస్తుంది, బ్లూ స్టార్ స్మార్ట్తో వస్తుంది, వేరియంట్స్ లేకుండా. ఎల్జీలో అయితే వేరియంట్స్ ఉన్నాయి, స్మార్ట్, నాన్ స్మార్ట్ అని చెప్పేసి. సో ఆల్మోస్ట్ ఆల్ అన్ని స్మార్ట్ ఏసీస్ వస్తున్నాయి. మీకు స్మార్ట్ అనేది ఉండేటట్టు చూసుకోండి, నా సజెషన్. ఒకవేళ మీరు నాలాంటి వాళ్ళు అనుకోండి, అవసరం లేదు, నాకైతే అవసరం లేదు నాకు స్మార్ట్. ఎందుకంటే నేను వస్తాను, స్విచ్ ఆన్ చేసుకుంటాను, ఉన్నప్పుడు వాడతాను. ఎందుకంటే 24 గంటలు ఇంట్లోనే ఉంటాను కాబట్టి. మీరు ఆఫీస్లో ఉంటారనుకోండి, సామ్సంగ్ లాంటి ఏసీలో వెల్కమ్ కూలింగ్ ఉంటుంది. మీరు మీ జియోగ్రఫికల్ ఏరియాలో కొంచెం రాగానే అమ్మట అది సెన్స్ చేసి ఏసీ ఆన్ అయిపోతుంది, మీరు వచ్చే లోపల కూల్ చేస్తుంది. సో స్మార్ట్ అనేది ఆల్వేస్ అడ్వాంటేజ్. బట్ కొంతమంది ఉంటారు పిచ్చోళ్ళు, నాలాంటి వాళ్ళు, వాళ్ళకి అవసరం లేదు. మీకు అవసరం అనుకుంటే మాత్రం ఉండేటట్టు చూసుకోండి. 1000-2000 తేడా ఉంటుంది. ఆ 1000-2000 కోసం ఇప్పుడు కాంప్రమైజ్ అవ్వకుండా తర్వాత రమ్మంటే స్మార్ట్ ఏసీ రాదు. సో అది సెకండ్ థింగ్. అండ్ ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది వారంటీ. కంపల్సరీ ఏ ఏసీ అయినా సరే పీసీబీ వారంటీ 5 years ఉండాలి. వాట్ ఈస్ పీసీబీ? పీసీబీ అంటే ఇండోర్ యూనిట్లో, అవుట్డోర్ యూనిట్లో ఒక పీసీబీ ఉంటుందన్నమాట. సో ఆ పీసీబీయే మెయిన్ కాస్ట్లీ థింగ్ ఏసీలో అన్నిటికంటే కూడా. అది ఖరాబ్ అయితే మీకు ఒక 30% ఏసీ కాస్ట్లో మీరు మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. అదే ఫ్రీక్వెంట్గా ఖరాబ్ అవుతుంది. అందుకనే ఈ నాన్ ఇన్వర్టర్ కొనొద్దు, నాన్ ఇన్వర్టర్ కొనమని చెప్పే ఎవరైతే మెకానిక్స్ ఏమంటారు ఏసీ సర్వీస్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు చెప్పడానికి రీజన్ ఏంటంటే పీసీబీలు తొందరగా ఖరాబ్ అవుతాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, సో ఇప్పుడు 5 years పీసీబీ వారంటీ ఇస్తున్నారు కాబట్టి నో టెన్షన్. ఇప్పుడు లైక్ హిటాచి, సామ్సంగ్ తీసుకుంటే మీకు 5 years కాంప్రహెన్సివ్ వారంటీ. సో నేను ఇక్కడ రిఫరెన్స్ కోసం చెప్తున్నాను మీకు. అల్టిమేట్గా బెస్ట్ ఆఫ్ వీడియోలో నేను మీకు చెప్తాను ఏది బెటరో. ఇక్కడ జస్ట్ మీకు నాలెడ్జ్ షేరింగ్ మాత్రమే. సో 5 years మినిమం పీసీబీ వారంటీ ఉండేటట్టు చూసుకోండి. కంప్రెసర్ మీద 10 years అన్ని బ్రాండ్స్ ఇస్తున్నాయి. ఒకవేళ పీసీబీ మీద వారంటీ ఇవ్వని బ్రాండ్ అది ఒక 2-3 వేలకి తక్కువ వచ్చినా తీసుకోకండి. కక్కుర్తిపడి తీసుకుంటే తర్వాతకి పీసీబీ ఖరాబ్ అయితే తల్లబట్టుకోవాలి. దానికి నన్ను బాధ్యం చేయొద్దు. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాక కూడా సిల్లీ మిస్టేక్ చేస్తే సిల్లీ ఫెల్లోస్ అని అంటారు. సో బీ కేర్ఫుల్. అండ్ ఇక చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే కష్టపడి డబ్బు సంపాదిస్తారు ఎవరైనా సరే. అల్టిమేట్గా ఓకే బై బర్త్ పేరెంట్స్ సంపాదించేసి ఉండేసి, లేకపోతే ఒక బిజినెస్ చేసి ఉండేసి వేరు. ఒక సగటు ఉద్యోగి ఎవరైనా సరే, ఎవరికైనా ఎండే కదా, ఎవరికైనా వేడే కదా. ఒక సగటు ఉద్యోగి ఒక 30,000 రూపాయలు సంపాదించే ఒక సగటు ఉద్యోగి నా దృష్టిలో, అట్లాంటి వాళ్ళని ఎక్కువ దృష్టిలో పెట్టుకొని నేను వీడియో చేస్తాను. ఒక 1,50,000 సంపాదించే వాళ్ళు నాకు, వాళ్ళ కష్టం వాళ్ళది ఉంటుంది, వాళ్ళు ఎక్కువ కష్టపడి సంపాదిస్తారు. వాళ్ళని డిగ్రేడ్ చేయడం కాదు. నా దృష్టిలో 30,000 సంపాదించే వాళ్ళు లేదా 20,000 సంపాదించే వాళ్ళు కూడా ఎక్కువ బ్రెయిన్లో ఉంటారు. సో వాళ్ళని బ్రెయిన్లో ఉంచుకొని చెప్తున్నాను ఈ మాట. ఏసీ కొనమంటే మీరు కష్టపడి డబ్బులు సంపాదించి ఒక 40,000 సేవ్ చేశారు, 40,000కి ఏసీ వస్తుందని చెప్పేసి కొనేవాళ్ళు కొంచెం నాలెడ్జ్ లేకపోతే, ఈ కేటగిరీలో ఫస్ట్ టైం ఏసీ కేటగిరీలోకి వచ్చే మై డియర్ బ్రదర్స్ ఎవరైనా సరే, ఏసీ కొనాలనుకునే వాళ్ళు ఉద్యోగులు, వాళ్ళు ఏం చూస్తారంటే 40,000లో ఇది కొనేద్దాం, 40,000 ఉన్నాయని కొనకండి ఎప్పుడు. ఎందుకంటే ఏసీ కొనేటప్పుడు ఎంతైతే ఖర్చు ఉంటుందో తర్వాత కొన్నాక కొంత ఖర్చు ఉంటుంది మనకి. అదే ఇన్స్టాలేషన్ కాస్ట్. ఏ బ్రాండ్ మనకి ఫ్రీ ఆఫ్ ఇన్స్టాలేషన్ ఇవ్వదు. ఎస్పెషల్గా ఆన్లైన్లో కొన్న ఏ బ్రాండ్ కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్స్టాలేషన్ ఉండదు. ఎవరైతే వాళ్ళు వస్తారో వాళ్ళు వచ్చి హోల్ కొట్టి ఏసీని ఫిట్ చేసి అంతా చేసినందుకు ఒక ఇన్స్టాలేషన్ కాస్ట్ అనేది ఉంటుంది. అది బ్రాండ్ టు బ్రాండ్. హిటాచి కేవలం 830 రూపాయలు, సామ్సంగ్ మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు దగ్గర అన్ని కలిపితే మీకు 2,300 ఏమో అవుతుంది. అవుట్డోర్ యూనిట్ ఏమంటారు ఓవరాల్గా అయితే మాకు 3,000 పైన అయింది సామ్సంగ్ అయితే. అట్లా బ్రాండ్ టు బ్రాండ్ వేరే అవుతుంది. సో ఇన్స్టాలేషన్ కాస్ట్ మినిమం టు మినిమం నాకు తెలిసి ఒక హిటాచి ఒక్కటి మార్కెట్ నుంచి పక్కన పెడితే వాళ్ళు 830 తీసుకుంటున్నారు. మిగతా వాళ్ళు మినిమం టు మినిమం 1,400 తీసుకుంటారు. 1,400 నుంచి 1,800 వరకు వేరీ అవుతూ ఉంటుంది ఇన్స్టాలేషన్ కాస్ట్ మాత్రమే. దాంతోపాటు ఏదైతే అవుట్డోర్ యూనిట్ కంప్రెసర్ అంటాం కదా, ఈ కంప్రెసర్ పెట్టడానికి మనకి స్టాండ్స్ కావాలి. కంపెనీ అది ప్రొవైడ్ చేయదు. ఆ స్టాండ్స్ మినిమం 1,000 రూపాయలు ఉంటుంది. ఏ బ్రాండ్ అయినా సరే, అన్ని బ్రాండ్స్ నేను కొనకుండా ఏం చేశాను, నేను కొనొచ్చు. అమెజాన్ 650-750 రూపాయలు కొనొచ్చు. మీరు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు కూడా అక్కడ నుంచి కొనుక్కోండి. వాళ్ళ దగ్గర నుంచి తీసుకుందాం, వాళ్ళు ఎంత తీసుకుంటారా కంపెనీ వాళ్ళు అని చెప్పేసి నేను ప్రతి బ్రాండ్ దగ్గర తీసుకున్న ప్రతి బ్రాండ్ ఫిక్స్డ్గా 1,000 రూపీస్ తీసుకుంది. సో దట్ ఆ 1,000 ఎక్స్ట్రా 2,500 అయింది యాజ్ ఆఫ్ నో. ఒకవేళ కాపర్ పైప్ వీళ్ళు 3 meters ఇస్తారు. ఆ 3 meters మీకు రూమ్లో ఏసీ పెట్టుకొని రూమ్ నుంచి 3 meters దూరంలో అవుట్డోర్ యూనిట్ పెట్టుకుంటే ఎటువంటి పర్లేదు.
ఫర్ సపోజ్ మీరు రూమ్లో పెట్టుకున్నారు, మిద్ద పైకి తీసుకెళ్లాల్సి వస్తుంది, గోడ మీద పెట్టడానికి ఆపర్చునిటీ లేదు, రూమ్ మధ్యలో పెట్టారు, రూమ్ మధ్యలోంచి బ్యాక్ టు బ్యాక్ హోల్ కొట్టడానికి ఛాన్స్ లేదు, ఇట్లా రూమ్లోంచి ఇలా తీసుకెళ్ళి ఎక్కడో బయట పెట్టాలనుకుంటున్నారు అనుకుంటే మీకు 3 మీటర్స్కి మించి కాపర్ పైప్ ఎక్స్ట్రా పడుతుంది. ఆ ఎక్స్ట్రా పడ్డ ఈచ్ మీటర్కి మీకు 1000 రూపీస్ ఖర్చు అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇంకో 3 మీటర్స్ తీసుకున్నారనుకోండి 3000 రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇది బ్రెయిన్లో పెట్టుకోండి. 3 మీటర్స్ సరిపోతే ఓకే, లేకపోతే లేదు. అండ్ సామ్సంగ్ డైకిల్ లాంటి ఏసీస్లో మీకు పవర్ కనెక్టింగ్ కేబుల్, కంప్రెసర్ నుంచి పవర్ కనెక్టింగ్ కేబుల్ ఉంటుంది, ఇండోర్ యూనిట్ నుంచి కాదు, లోపల ఉండే బాక్స్ నుంచి కాకుండా బయట ఉండే బాక్స్ నుంచి ఉంటుంది అనమాట. ఆ కేబుల్ డైకిన్ కానీ సామ్సంగ్ కానీ ప్రొవైడ్ చేయరు. ఇట్లాంటి బ్రాండ్స్లో మీరు అది కూడా పర్చేజ్ చేయాలి ఉంటుంది. అది కూడా మీకు 3 మీటర్స్ మినిమం కొనాలి, అది 360 రూపీస్, అంతకుమించి ఎక్కువ అయితే మీకు పర్ మీటర్ 120 రూపీస్ పడుతుంది. ఈ కాస్ట్లన్నీ మీరు ముందు నోట్ చేసుకొని, నా వీడియోస్ ఉంటాయి కదా రివ్యూ వీడియోస్లో, ఫస్ట్ మనం దాని బాక్స్ కంటెంట్స్ ఎలా దాని డిజైన్ ఎలా ఉంది అంత మాట్లాడినాక ఇన్స్టాలేషన్ వాళ్ళు వచ్చారు, వీళ్ళు ఇంత మంచిగా చేశారు, వీళ్ళు ఇలా చెడ్డగా చేశారు, వీళ్ళు ఇంత కాస్ట్ చేశారని నేను వీడియోలో చెప్తాను. ఆ కాస్ట్ మీరు నోట్ చేసుకోండి. ఆ కాస్ట్ ప్లస్ మీ దగ్గర ఉన్న డబ్బులు రెండు కలిపి సమ్ అమౌంట్ ఈక్వల్ అయినాక మీరు ఏసీ కొనండి. ఓన్లీ ఇన్స్టాలేషన్ పార్ట్ తీసేసి ఓన్లీ ఏసీ కాస్ట్ అని కొనుక్కుంటే మాత్రం తర్వాత ఇన్స్టాలేషన్కి మళ్ళీ వాళ్ళని అడగడం బాగోదు కదా, ఇజ్జత్ మే సవాల్. సో కంపల్సరీ డబ్బులు చూసి ప్రాపర్గా అన్ని ఇన్స్టాలేషన్ కాస్ట్తో సహా చూసుకొని మాత్రమే కొనండి. ఇక ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. చాలామంది ఏం చెప్తుందంటే ప్రతి బ్రాండ్ మాది స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్, ఇన్బిల్ట్ స్టెబిలైజర్, మీ స్టెబిలైజర్ వాడకండి అని. సరే వాడు చెప్పిందే చేద్దాం. ఫర్ సపోజ్ వాడు ఇన్బిల్ట్ స్టెబిలైజర్ అన్నాడు, వాడేం వాళ్ళ రేంజ్ 110 నుంచి 280 మధ్యలో ఉంటుంది మోస్ట్లీ. కొన్ని బ్రాండ్స్ 295 వరకు ఉంటుంది 110 నుంచి వోల్టేజ్ రేంజ్. 110 బిలో వచ్చినా సంకనాకపోతుంది, 180 ఎబో అది 280 180 290 ఎబో వచ్చినా ఖరాబ్ అయిపోతుంది. మరి ఖరాబ్ అయింది కదా, వాడు ఇన్బిల్ట్ స్టెబిలైజర్ అని చెప్పింది కదా, మీరు తీసుకెళ్ళండి కంపెనీ దగ్గరికి, సర్వీస్ చేసి ఫ్రీగా చేస్తారేమో, చేయరు. వాళ్ళు స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ అని చెప్తారంతే. వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ వల్ల ఏ ఏసీ ఖరాబ్ అయినా నో వారంటీ. సో ప్రమోషన్ ఒక తిరిగా ఉంటుంది, కింద స్టార్ మార్క్ పెట్టేది ఇంకో తిరిగా ఉంటుంది. సో దట్ డబ్బులు పోయినా పర్లేదు, ఇంకో 2000 30 40,000 మనం ఒక ఏసీకి తగలేసినప్పుడు 2-3 వేల దగ్గర కక్కుర్తి పడకుండా కంపల్సరీ స్టెబిలైజర్ కొనండి. ఈ 110 to 290 కూడా ఇది మీకు ఆపరేట్ చేయడానికి పనికి వస్తుంది. ఇన్బిల్ట్ స్టెబిలైజర్ అనేది సడన్ సర్జ్ వచ్చిందనుకోండి, ప్రొటెక్ట్ చేయలేవు, ఏసీస్ ఖరాబ్ అయిపోతాయి. అదే స్టెబిలైజర్ దగ్గరే తీసుకుంటే మీరు స్టెబిలైజర్ కట్ చేస్తుంది, ఏసీకి పవర్ రానికుండా ఆపేస్తుంది ఎప్పుడైతే దానికి సర్జ్ వస్తుందో. సో దట్ ఏసీ బచాయించిపోతుంది, 45,000 మిగిలిపోతాయి. 2-3 వేల కోసం కక్కుర్తి పడితే కంపల్సరీ స్టెబిలైజర్ వాడాలి. ఏ స్టెబిలైజర్ కొనాలి అని చెప్పేసి 2023 ఎండింగ్లోనే ఏమో ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. ఆ లేటెస్ట్ మోడల్స్ ఏమైనా వస్తే ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో లేటెస్ట్ మోడల్స్ యాడ్ చేస్తాను. ఈ వీడియో కింద కూడా బెస్ట్ స్టెబిలైజర్స్ ఏసీకి నేను 110కి 1.5 టన్కి అని చెప్పేసి మెన్షన్ చేస్తాను. వాటినే తీసుకుని స్టెబిలైజర్ దగ్గర కక్కుర్తి పడొద్దు. రెండోది, కొంతమంది ఉంటారు, తప్పు పట్టకూడదు, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పాలి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో ఉంటారు పెద్దోళ్ళే. ఫర్ సపోజ్ మా ఇంట్లో నేను అబ్జర్వ్ చేస్తాను, మా డాడీయే చేస్తారు, ఎవరి దాకా ఎందుకు. రూమ్లో ఏసీ ఆన్ చేస్తాడు, 1 అవర్ పెడతాడు. అంటే మా మమ్మీకి పడదలేండి, వాళ్ళని తక్కువ చేయడం కాదు, మా మమ్మీకి పడదు కాబట్టి 1 అవర్లో ఆఫ్ చేసి ఫ్యాన్ వేసుకుంటారు అన్నమాట. ఎప్పుడైతే అలా వాళ్ళు 1 అవర్ చేసి ఆపేస్తారు, వాళ్ళ ప్రాబ్లం. కొంతమంది ఏమంటారంటే ఏసీ ఆన్ చేస్తారు, 24 డిగ్రీస్కి రాగానే చల్లగా అవగానే ఏసీ ఆఫ్ చేసి మళ్ళీ ఎప్పుడైతే కొంచెం వేడెక్కుతుందో మళ్ళీ ఆన్ చేస్తారు. మా డాడీ లేకుండా పోవుండు, అట్లీస్ట్ ఆన్ చేసి వదిలేసి ఆ తర్వాతకి ఆలోచించి మా మమ్మీ గురించి ఫ్యాన్ వేసుకొని ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఇలా చేస్తే ఏసీ, దాని చెప్పాను కదా నాన్ ఇన్వర్టర్ ఏసీ ఎందుకు కరెంట్ బిల్ వస్తుందంటే కంప్రెసర్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ అవుతుంది కదా. అలా అయిందనుకో పవర్ బిల్ ఎక్కువే వస్తుంది. సో అలా చేయకండి, అలా చేస్తే పవర్ బిల్ మీ పక్కింటోడికి ఒకటి వస్తుంది, మీకు ఇంకోటి వస్తుంది. కేర్ఫుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏసీ ఆన్లైన్లో పర్చేస్ చేయగానే ఇంటికి డెలివరీ బాయ్స్ తీసుకొస్తారు. గత 2 సంవత్సరాలు నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఎప్పుడు వీడియోస్లో ఎప్పుడు చెప్పలేదు. నేను కొన్న 20-30% ఏసీస్లో కాపర్ పైప్స్ రావు. అప్పుడు అమెజాన్ వాడికి ఫోన్ చేసి బాబు రాలేదురా అంటే అప్పుడు వాడు 3,000 మనకి రిఫండ్ ఇస్తాడు. 3,000 పెట్టి మన లోకల్ మార్కెట్లో అది కొనుక్కొచ్చి చేసుకోవాలి. అది అబ్జర్వ్ చేసిన బ్రాండ్స్ ఇయర్ మంచి పని చేస్తాయి. నన్ను అడిగితే సామ్సంగ్ కానీ, హిటాచీ కానీ, ఎల్జీ కానీ బొక్క ఇచ్చారు. అవుట్డోర్ యూనిట్కి ఒక బొక్క ఉంటుంది, ఆ బొక్కలో చెయ్యి పెట్టండి. మీ కాపర్ పైప్ తగిలిందా ఓకే, తగలేదా వద్దు, మీ ఓజీ వద్దు, మీరు వద్దు, దుబ్బేంటారు బాబు అని వాడికి వేసి ఇచ్చేసి పంపించండి. కాపర్ పైప్ తగిలితేనే తీసుకోండి. కాపర్ పైప్ 3,000 కాస్ట్ అవుతుంది బ్రదర్. వాళ్ళు మధ్యలో అమెజాన్ ఫ్లిప్కార్ట్ తప్పు చేయట్లేదు, ఎవరైతే డెలివరీ పర్సన్స్ ఉన్నారో అక్కడ ఎక్కించుకుంటారు గోడౌన్లో, మధ్యలో వచ్చే లోపల కాపర్ పైప్ తీసేసి దొంగతనం చేసేసి, అందరూ అనట్లేదు, కొందరు దొంగతనం చేసేసి తీసుకొచ్చి ఇస్తున్నారు, వాళ్ళే చేయకపోతే అడిగిపోతుంది. సో అందుకని ఇప్పుడు మేము వచ్చిన ప్రతి ఏసీ టెస్ట్ చేస్తున్నా, ఆ బొక్కలో వేలు పెట్టి
దొరుకుతున్నాయి. అండ్ పానాసోనిక్ ఇవ్వలేదు 2025 మోడల్కి. అప్పుడు ఏం చేయొద్దు, మీరు కింద నుంచే చూడండి, కంప్రెషన్ పైకి ఎత్తి కింద మీకు కనిపిస్తుంది గ్యాప్లో చూసేసుకోండి. కాపర్ పైప్స్ వస్తున్నాయా రావట్లేదని కంపల్సరీ చెక్ చేసుకోండి. నెక్స్ట్, వీళ్ళు ఫ్రీ సర్వీస్ ఇస్తారు. ఫ్రీ సర్వీస్ మస్ట్ అండ్ షుడ్గా చేయించుకోవాలి. అండ్ ఫ్రీ సర్వీస్ కంటే ముందు ఫిల్టర్ ఉంటుంది కదా, యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్ ఇస్తారు కదా ప్రతి ఏసీలో. ఎవ్రీ 15 డేస్కి మస్ట్ అండ్ షుడ్గా వాటర్ పెట్టి వాష్ చేయండి. మీరు ఏం చేయొద్దు, జస్ట్ వాటర్ పెట్టి వాష్ చేయండి, డస్ట్ పోతుంది. ఆరబెట్టేసి ఇట్లా దులిపేసి దాని మీద మళ్ళీ పెట్టేసేయండి. కంపల్సరీ ఫిల్టర్ 15 డేస్కి యూజ్ చేయాలి. దరిద్రం ఇంకా అసలు మా అల్లగా అట్లా మేము అసలు బిజినెస్ మ్యాన్లో మాకు 15 నిమిషాలు టైం లేదు నెలలో అనుకున్న వాళ్ళు, 15 రోజులు అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ 30 డేస్లో 15 నిమిషాలు టైం తీసుకొని ఫిల్టర్ క్లీన్ చేసుకోండి. అదర్వైజ్ కూలింగ్ దెబ్బతింటుంది. మళ్ళీ మీరే వచ్చి నజీర్ అన్న ఎల్జీఏసీ బాగుంది అన్నాడు రా కొన్నాను, 3 నెలలు బాగానే వచ్చింది, 3వ నెల నుంచి కూలింగ్ రావట్లేదు రా అంటాడు. ఆ 3 నెలలు వాడు ఫిల్టరే క్లీన్ చేయడు, వచ్చి కామెంట్ పెట్టేస్తాడు. ఎందుకు? అది క్లీన్ చేసుకుంటే అసలు వచ్చే ఎయిర్ అంతా బ్లాక్ చేస్తుంది కదా. అది ఫిల్టర్ ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసుకోండి, ఎవ్రీ 15 డేస్ క్లీన్ చేసుకోండి. కూలింగ్ దెబ్బతిన్నదంటే ఒకటి ఫిల్టర్ క్లీన్ చేయకపోవడం, 2 గ్యాస్ లీకేజ్ అవ్వచ్చు బయట అవుట్డోర్ యూట్. గ్యాస్ లీక్ అయిందనుకో, గ్యాస్ లేదానికి కూలింగ్ నుంచి వస్తుంది. అది ఏసీ మ్యానుఫ్యాక్చరర్ ఇష్యూ కాదు. ఏసీ మ్యానుఫ్యాక్చరర్ అన్ని చక్కగానే చేస్తున్నాడు. లోకల్ ఇన్స్టాల్ చేసే పర్సన్ సరిగ్గా చేయకపోతే గ్యాస్ లీక్ అవుతుంది. నువ్వు మెయింటైన్ చేయకపోతే పైన ఫిల్టర్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. కూలింగ్ ఏ నుంచి వస్తుంది? అతల వాళ్ళని బ్లేమ్ చేసే ముందు ఒక ప్రొడక్ట్ మెయింటెనెన్స్ మనం చేయాలి కంపల్సరీ. అది చూసుకోండి, ఫిల్టర్ క్లీనింగ్. అండ్ మెయిన్ థింగ్, ప్రతి బ్రాండ్ ఫ్రీ సర్వీస్ ఇస్తుంది మీకు 1 ఇయర్ పాటు. 1 టైమ్ 2 టైమ్, కొన్ని బ్రాండ్స్ 2 టైమ్స్ ఇస్తే 1 బ్రాండ్ 1 టైం ఇస్తుంది. ఆ ఫ్రీ సర్వీస్ వాడు ఫోన్ చేయకపోయినా, ఎల్జీ వాళ్ళు అయితే వాళ్ళు ఫోన్ చేస్తారు మాకు. వేరే ఏ బ్రాండ్ మాకు ఇప్పటివరకు ఫోన్ చేసి మీకు ఫ్రీ సర్వీస్ చేస్తామని అడగలేదు. ఎల్జీ ఒకటి చేస్తే ప్రమోషనల్ వీడియో కాదు, బొక్కలో ఎల్జీ ప్రోడక్ట్ మీరు కొనకపోయినా నాకు ఫరక్ పడదు, ఉన్న వస్తువుని చెప్తున్నాను. వేరే బ్రాండ్స్ ఫోన్ చేయరు. ఎల్జీ కూడా ఈ ఇయర్ ఫోన్ చేయలేదు. కర్మ, ఇప్పుడు చూడు, పోయిన సంవత్సరం బోడాను, ఈ ఇయర్ ఇప్పటివరకు వాళ్ళంతా వాళ్ళు ఫోన్ చేయలేదు. నేనే మొన్న చెప్పాను కదా, అందరికి వరుస పెట్టి మెయిల్ పెడితే వచ్చినారు, చేయించుకున్నాను ఫ్రీ సర్వీస్. ఫ్రీ సర్వీస్ మీరు ఏముంది ఫ్రీయే కదా, చేయకపోతే ఏమైందని చేయించలేదు అనుకోండి, వాళ్ళు చెప్పిన ఆ 5 years పీసీబీ వారంటీ, ఆ 10 years కంప్రెసర్ వారంటీ ఉంది కదా, కొన్ని బ్రాండ్స్ స్టార్ పెట్టి, అన్ని కాదు కొన్ని బ్రాండ్స్ స్టార్ పెట్టి వితౌట్ ఫ్రీ సర్వీస్, మీరు ఫ్రీ సర్వీస్ అవైల్ చేసుకోకపోతే, అంటే మీరు టైం టు టైం సర్వీస్ చేయకపోతే మీకు వారంటీ రాదు అని కుల్ల చెప్తారు. ఇంకా అర్థమైపోయింది కదా మీకు మ్యాటర్. ప్రతిదానికి బొక్క ఉంటుంది. స్టార్ పెట్టాడంటే బొక్క ఉన్నట్టే అక్కడ, అది మీరు అర్థం చేసుకోండి. సో కంపల్సరీ ఫ్రీ సర్వీసెస్ అవైల్ చేసుకోండి. 6 months కాగానే ఏసీ కొని వాడు ఫోన్ చేయకపోయినా వాడికి ఫోన్ చేసి సావగొట్టేది సార్. ఇప్పుడు అన్ని బ్రాండ్స్ వాట్సాప్ వచ్చాయి. అన్ని బ్రాండ్స్ యొక్క వాట్సాప్ నెంబర్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. ఈ నెంబర్ కొట్టి మీరు అక్కడ హాయ్ అని పెట్టగానే వాళ్ళు వస్తుంది, మీకు ఏ సర్వీస్ కావాలి ఏంటి అనేది సింపుల్గా అక్కడ మీరు వాళ్ళతో టైప్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాండ్ తోటి మీరు మీ ప్రాబ్లం చెప్పి సర్వీస్ అయితే చేయించుకోవచ్చు. వెరీ ఈజీ అయింది. ఇంత ముందులాగా 1800 కొట్టి 1 నొక్కు 2 నొక్కు 3 నొక్కు లేదు. సింపుల్ కుల మెన్యూ వస్తుంది, సెలెక్ట్ చేసుకోవాలి ఏంది నీ ప్రాబ్లం, ఏం కావాలని. టికెట్ రైజ్ అయిపోతుంది, ఇంటికి వచ్చేస్తారు, ప్రాబ్లం తీర్చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. అండ్ అది లేకపోతే మాత్రం వారంటీ రాదు, మన తర్వాత కానొద్దు. అండ్ ఇంకోటి వచ్చేసి ఫైనల్ మెయిన్ థింగ్, రివ్యూ చూడకుండా ఏసీ మీరు కొన్నారంటే మీ ఇష్టం, నాకే ప్రాబ్లం లేదు. నా శ్రేయోభిలాషులకు నేను చెప్తున్నా, ఈ వీడియో చూసిన వాళ్ళకి నేను చెప్తున్నా, ఏ ఏసీ అని కొనండి. ఒకవేళ మీరు ఏదైనా ఒక ఏసీ మీద మీకు మోజు వచ్చింది, నేను చేయలేదు ఆ ఏసీ అంటే, ఇప్పుడు నేను 4800 watts, 4600 watts, 3500 watts ఉన్న ఏసీ నేను కొనలేదు కదా. నేను మన ఛానల్లో రివ్యూ లేదు కదా. మన ఛానల్లో పానాసోనిక్ ఉంది, అండ్ హిటాచి ఉంది, సామ్సంగ్ ఉంది, డైకిన్ ఉంది, లాస్ట్ ఇయర్ కొత్త మోడల్ రాలేదు కాబట్టి డైకిన్ ఉంది, అండ్ దాంతోపాటు బ్లూ స్టార్ ఉంది, చాలా మోడల్స్ ఉన్నాయి. ఇవేవి కాకుండా ఇంకేదన్నా ఏసీ మీద మీకు మోజు పుట్టింది, అది మీరు కొనాలనుకున్నారు, రివ్యూ చూడండి. నా రివ్యూ లేకపోయినా పర్లేదు, వేరే వాళ్ళు రివ్యూ చూడండి. ఎందుకు రివ్యూ చూడమంటున్నా అంటే, నేను రిజెక్ట్ చేశానంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏదో లూసుకుందని. స్టిల్ ఎనీ అదర్ యూట్యూబర్ ప్రొడక్ట్ కొని రివ్యూ చేసి వాడినోడి వీడియోలో చూడండి, స్పెక్స్ పెడతారు, అట్లాంటి వీడియో చూడకండి. కొని అందులో ఏదైనా ప్రాబ్లం ఉందంటే వదిలేయండి, లేదా అతను మంచిది అని చెప్పాడంటే మళ్ళీ ఆలోచించండి. ఎందుకంటే నేను చేయలేదు కదా, చేయలేదంటే సంథింగ్ ఏదో ఫిష్గా ఉంటుంది. సో కంపల్సరీ ఏ ఏసీ ఫిక్స్ అవ్వండి, ఆ ఏసీ రివ్యూ చూడండి. తెలుగులో మోస్ట్లీ మేజర్ బెస్ట్ ఏసీస్ అన్ని రివ్యూస్ మన టెక్ రిపోర్ట్ బయింగ్ గేట్ ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఇంకా నా బెటర్ సజెషన్ ఇవన్నీ స్కిప్ చేసి బెస్ట్ 1.5 ton 5 star ఏసీ అని చెప్పేసి 2025 మోడల్ ఒక వీడియో వస్తుంది, బెస్ట్ 1.5 ton 3 star అని చెప్పేసి ఒక వీడియో వస్తుంది. ఈ 2 వీడియోలు చూడండి. ఇంకా యూట్యూబ్లో మీరు ఏ వీడియో చూడాల్సిన అవసరం లేదు, బెస్ట్ ఏసీ మీ ఇంటికి తీసుకొస్తారు. మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా ఏ ఏసీ కొనాలో నేను ఆ వీడియోలో సజెస్ట్ చేస్తాను. అప్పటిదాకా మేము ఆగలేమన్నా, నువ్వు నీ టెస్టింగ్ ఏమో కానీ మాకు ఎండాకాలం వస్తుంది, రేట్లు పెరుగుతుందని భయం వేస్తుంది, ఆ అన్న వీడియో పెట్టి ఇంకొస్తుంది, ఎండాకాలం రేట్లు పెరుగుతుంది, ఇంకొస్తుంది, రేట్ పెరుగుతుందని చెప్పేసి భయపెడుతున్నారంటే మాత్రం అట్లీస్ట్ ఆ రివ్యూ షూస్ తీసుకోండి. లేదంటే ఈ డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఇస్తాను, నాకు యాజ్ ఆఫ్ న బెస్ట్ అనిపించినాయి, అవి తీసుకోండి.
కొంచెం ఓపిక చేసి ఒక 10-15 డేస్ వెయిట్ చేస్తే అంటే ఇప్పటికి అంటే మీరు చూసే టైంకి ఆల్రెడీ వీడియో వచ్చుంటే డిస్క్రిప్షన్ ఫస్ట్ లింక్లో ఉంటుంది, ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు పెట్టగానే చూసే వాళ్ళకి ఒక 10 రోజులు ఓపిక పట్టుకోండి, మీకోసం నేను బెస్ట్ ఆఫ్ వీడియో తీసుకొస్తాను. తరువుగా టెస్ట్ చేసి ఎయిర్ త్రో ఎలా ఉంది, కూలింగ్ ఎంత ఫాస్ట్గా అవుతుంది, ఫ్లాప్స్ బ్లేడ్స్ ఏవైతే ఇచ్చారో ప్రాపర్గా స్వింగ్ అవుతున్నాయా, మంచిగా ఉందా, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం బెటర్ ఉంది, ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్తాను. సో వీడియోని ఎంతవరకు చూసారంటే మాత్రం కోటి దండాలు, మీకు చాలా ఓపిక ఉండాలి, చేసేటువంటి నాకే గొంతు పోయింది. సో ఇంత ఓపిక చూసారంటే మాత్రం ఖచ్చితంగా దీనికి ప్రతిఫలంగా మీ ఇంటికి మంచి ఏసీ కొంటారు, అదైతే గ్యారెంటీ ఇవ్వగలను. సో ఏ ఒక్క పాయింట్లో అయినా నేను చెప్పిన ఒక్క పాయింట్ని కొత్తగా మీరు తెలుసుకున్నారనిపించినా, లేదు మీకు ఏసీ మీద నేను అంతో ఇంతో నాలెడ్జ్ తీసుకొచ్చానని మీకు అనిపించినా, మీరు నాకు చేసే ఒకే ఒక హెల్ప్, లైక్ చేయండి మస్ట్ అండ్ షుడ్గా, అండ్ ఒక కామెంట్ ప్లీజ్, ఎనీథింగ్ గుడ్ ఆర్ బ్యాడ్, నేను ఏదైనా తప్పు చేసినా ఉప్పు చేసినా ఒక కామెంట్ చేయండి. ఫైనల్ రిక్వెస్ట్ కుదిరితేనే అది, ఎందుకంటే మళ్ళీ మీకు ఏదో పర్సనల్ రెప్యుటేషన్ ఉంటుంది కదా, దాన్ని పోగొట్టుకోకూడదు. కాబట్టి మీకు కుదిరితే మీరు పంపించినా ఏమనుకోరు వీళ్ళు అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి, లేదు నేను పంపిస్తే నేను తక్కువైపోతాను అనుకుంటే పంపించకండి. ఎవరన్నా నీకు దగ్గర వాళ్ళు ఏమనుకోరు అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి, నా రిక్వెస్ట్. సో థ్యాంక్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, జై హింద్.